డిఎస్సి 11 9th క్లాస్ జాగ్రఫీ శీతోష్ణ స్థితి, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు జనాభా లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, మౌసం అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, భారతదేశ శీతోష్ణ స్థితి ఋతుపవన శీతోష్ణ స్థితి. నెక్స్ట్ బిట్, శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో అనగా 30 సంవత్సరాల పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో వైవిధ్యతల మొత్తాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. నెక్స్ట్, శీతోష్ణ స్థితిలోనూ వాతావరణంలోనూ ఉన్న అంశాలు ఏంటంటే ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనం, ఆర్ద్రత మరియు అవపాతం. నెక్స్ట్ బిట్, వేసవిలో రాజస్థాన్ ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణమాపకంలోని పాదరసం అప్పుడప్పుడు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ తాగుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 20 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది. నెక్స్ట్, శీతాకాలపు రాత్రులలో జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్లో -45 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా తక్కువ కూడా ఉండవచ్చు. నెక్స్ట్, శీతాకాలంలో తిరువనంతపురంలో 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. నెక్స్ట్ బిట్, థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్కి పెరగవచ్చు. అదే రాత్రి దాదాపు 15 డిగ్రీల సెంటీగ్రేడ్కి పడిపోతుంది. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులలో లేదా కేరళలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలో ఎక్కువగా తేడా ఉండదు. హిమాలయాల ఎగువ ప్రాంతాలలో అవపాతం ఎక్కువగా హిమపాత రూపంలో ఉంటుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో వర్షం రూపంలో ఉంటుంది. నెక్స్ట్, వార్షిక అవపాతంలో తేడాలు మేఘాలయాలలో 400 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. లడఖ్ మరియు పశ్చిమ రాజస్థాన్లో 10 సెంటీగ్రేడ్ల కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిట్, దేశంలోని చాలా ప్రాంతాలు జూన్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు వర్షపాతం పొందుతాయి. తమిళనాడు తీరంలోని కొన్ని ప్రాంతాలలో అక్టోబర్, నవంబర్ నెలలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా తీర ప్రాంతాలు ఉష్ణోగ్రత పరిస్థితులలో తక్కువ వ్యత్యాసాలు కలిగి ఉంటాయి. దేశం లోపలి భాగంలో కాలానుగుణ వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఉత్తర మైదానాలలో సాధారణంగా తూర్పు నుండి పడమర వైపుకు వెళ్లే కొలది వర్షపాతం తగ్గుతుంది. నెక్స్ట్ బిట్, రాజస్థాన్లో ఇళ్ళు మందపాటి గోడలు మరియు చదునైన పైకప్పులను కలిగి ఉంటాయి. నెక్స్ట్, టెరాయ్ ప్రాంతంలో మరియు గోవా మరియు మంగళూరులో ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు ఉంటాయి. నెక్స్ట్, అస్సాంలో ఇళ్ళు ఊత కర్రలపై నిర్మిస్తారు. నెక్స్ట్ బిట్, భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళ్లే కొలది గాలి ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది. నెక్స్ట్, భూమి యొక్క ఉపరితలం నుండి ఎత్తుకు వెళ్లే కొలది వాతావరణం యొక్క సాంద్రత, ఉష్ణోగ్రత తగ్గుతాయి. అందువలన వేసవికాలంలో కొండలు చల్లగా ఉంటాయి. నెక్స్ట్, ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పీడన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మీద ఆధారపడి ఉంటుంది. అందువలన ఇది ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ బిట్, శీతోష్ణ స్థితిపై మిత పరిస్థితిలో ఉండే విధంగా సముద్రం ప్రభావాన్ని చూపిస్తుంది. సముద్రం నుండి దూరం పెరిగే కొలది దాని మీద ప్రభావం తగ్గుతుంది. ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవిస్తారు. ఈ పరిస్థితిని ఖండాంతర్గత స్థితి అంటారు. అంటే వేసవిలో చాలా వేడిగా, శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్, తీర ప్రాంతాల ఉష్ణోగ్రత స్థితిని సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఏ తీర ప్రాంతంలోనైనా ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు ప్రవహించినప్పుడు తీర ప్రాంత పవనాలు దాని మీదుగా వేచి తీర ప్రాంతాన్ని చల్లగా లేదా వెచ్చగా చేస్తాయి. నెక్స్ట్, ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ణయించడంలో భౌగోళిక స్వరూపం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ బిట్, కర్కట రేఖ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరం వరకు దేశం మధ్యలో వెళ్తుంది. నెక్స్ట్, కర్కట రేఖకు దక్షిణంగా ఉన్న దేశంలో దాదాపు సగం భాగం ఉష్ణమండల ప్రాంతానికి చెందినది. మిగిలిన ప్రాంతమంతా ఆయన రేఖకు ఉత్తరాన ఉష్ణమండలంలో ఉంది. నెక్స్ట్, భారతదేశ వాతావరణం ఉష్ణమండలం మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది. నెక్స్ట్ బిట్, ఋతుపవన శీతోష్ణ స్థితి ఆసియాలో ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్, ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధానమైన కారకాలు ఏంటి అంటే ఆన్సర్ అక్షాంశం, ఎత్తు, పీడనం మరియు పవన వ్యవస్థ, సముద్రం నుండి దూరము. నెక్స్ట్, సముద్ర ప్రవాహాలు, నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ బిట్, భారతదేశం విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. దీని గరిష్ట ఎత్తు దాదాపు ఎంత అంటే ఆన్సర్ 30 మీటర్లు. నెక్స్ట్ బిట్, మధ్య ఆసియా నుండి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలోనికి రాకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. ఈ పర్వతాల కారణంగానే ఉపఖండం మధ్య ఆసియాతో పోలిస్తే మధ్యస్థ చలికాలాలు ఎదుర్కొంటుంది. నెక్స్ట్, భారతదేశానికి ఉత్తరాన సుమారు 6000 మీటర్లు సగటు ఎత్తు కలిగిన పర్వతాలు ఉన్నాయి.
నెక్స్ట్ భారతదేశం ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. ఈశాన్య పవనాలు ఉత్తరార్ధగోళంలోని ఉపోష్ణమండల అధిక పీడన మండలం నుండి ఉద్భవిస్తాయి. నెక్స్ట్ బిట్ ఈశాన్య పవనాలు దక్షిణం వైపు వీచి కొరియాలిస్ శక్తి కారణంగా కుడివైపుకు మరలి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు ప్రసరిస్తాయి. ఈ పవనాలు నేలపై ఉద్భవించి నేల మీదుగా వీయడం వలన తక్కువ తేమను కలిగి ఉంటాయి. అందువలన ఇవి కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి లేదా వర్షాన్ని అసలు ఇవ్వవు అన్నమాట. నెక్స్ట్ బిట్ వేసవిలో ఉపఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జెట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు 14 degrees ఉత్తర అక్షాంశం వైపుకు వీస్తుంది. నెక్స్ట్ బిట్ భూభ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి కొరియాలిస్ ప్రభావం. నెక్స్ట్ కొరియాలిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాలను కుడివైపు దిశను మార్చడానికి మరియు దక్షిణార్ధగోళంలో ఎడమవైపు దిశను మార్చడానికి కారణమవుతుంది. దీనిని ఫెర్రెల్స్ లా అని కూడా అంటారు. నెక్స్ట్ భారతదేశంలో నెలకొన్న పీడనం మరియు పవన పరిస్థితులు ప్రత్యేకమైనవి. శీతాకాలంలో హిమాలయాలకు ఉత్తరాన అధిక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం నుండి చల్లని పొడిగాలులు దక్షిణంలోని అల్పపీడన ప్రాంతాల వైపు సముద్రాల మీదుగా వీస్తాయి. నెక్స్ట్ వేసవిలోని ఆసియాలోని అంతర్గత ప్రాంతము అలాగే వాయువ్య భారతదేశంలో ఉన్న అల్పపీడన ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. ఇది వేసవిలో పవనాల దిశను పూర్తిగా మారుస్తుంది. నెక్స్ట్ బిట్ గాలి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్య రేఖను దాటుకొని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతాల వైపుకు వీస్తుంది. వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలపై వీచి భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలో విస్తారమైన వర్షాన్ని ఇస్తాయి. దేశంలోని ఉత్తర మరియు వాయువ్య భాగాలలో సంభవించే పశ్చిమ తుఫాను విక్షోభాలను ఈ పశ్చిమ ప్రవాహం తీసుకువస్తుంది. నెక్స్ట్ వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి ఉపఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహం హిమాలయాలకు ఉత్తరాన వీస్తుంది. నెక్స్ట్ పశ్చిమ తుఫాను విక్షోభాలు మధ్యధరా ప్రాంతం నుండి పశ్చిమ పవనాలు తీసుకువచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. ఇవి సాధారణంగా భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ బిట్ ఋతుపవనాల కాలంలోనూ అక్టోబర్ నవంబర్ నెలలోనూ సంభవించే ఉష్ణమండల తుఫానులు తూర్పు వాయువ్య ప్రవాహాలలో భాగంగా ఉన్నాయి. ఈ విక్షోభాలు భారతదేశంలోని తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ భారతదేశ వాతావరణం ఋతుపవనాల ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చారిత్రక కాలంలో భారతదేశానికి వచ్చిన నావికులు ఋతుపవనాల దృగ్విషయాన్ని గమనించిన వారిలో మొదటి వారిగా ఉన్నారు. వీరు పవనాల సహాయంతో ఓడల ద్వారా వచ్చినందువలన తిరోగమన పవన వ్యవస్థ నుండి ప్రయోజనం పొందారు. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన అరబ్బులు ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలు అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుండి శీతాకాలం మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. భారతదేశంలో డిసెంబర్ మరియు జనవరి నెలలు అత్యంత చలిగా ఉంటాయి. దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. నెక్స్ట్ బిట్ తూర్పు తీరంలోని చెన్నై సగటు ఉష్ణోగ్రత 24 degrees సెంటీగ్రేడ్ నుండి 25 degrees మధ్య ఉంటుంది. ఉత్తర మైదానాలలో ఇది 10 degrees మరియు 15 degrees మధ్య ఉంటుంది. నెక్స్ట్ హిమాలయాల యొక్క ఎత్తైన వాలులలో హిమపాతం సంభవిస్తుంది. ఈ కాలంలో ఈశాన్య వ్యాపార పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ ఈశాన్య వ్యాపార పవనాలు భూమిపై నుండి సముద్రం వైపుకు వీస్తాయి. అందువలన ఆ దేశంలోని చాలా భాగానికి ఇది పొడి కాలంగా ఉంటుంది. ఈశాన్య వ్యాపార పవనాల వలన తమిళనాడు తీరంలో కొంత మొత్తంలో వర్షాలు కురుస్తాయి. అక్కడ ఇవి సముద్రం నుండి భూమి వైపుకు వీస్తాయి. పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతం నుండి తుఫాను విక్షోభాలు రావడం అనేది ఉత్తర మైదానాలలో చల్లని వాతావరణ కాలం యొక్క ముఖ్య లక్షణం. ఈ అల్పపీడన వ్యవస్థలు మధ్యధరా సముద్రం మరియు పశ్చిమ ఆసియా మీదుగా ఉద్భవించి పశ్చిమ పవనాలతో పాటు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఇవి మైదానాలలో అత్యంత అవసరమైన శీతాకాలపు వర్షాలకు మరియు పర్వతాలలో హిమపాతానికి కారణమవుతాయి. నెక్స్ట్ సాధారణంగా మహావత్ అని పిలిచే శీతాకాలపు వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగుకు ఇది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ శీతాకాలపు వర్షపాతాన్ని స్థానికంగా మహావత్ అంటారు. నెక్స్ట్ బిట్ మార్చి నుండి మే వరకు భారతదేశంలో వేడి వాతావరణ కాలం ఉంటుంది. నెక్స్ట్ ఏప్రిల్లో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లో ఉష్ణోగ్రతలు దాదాపు 42 degrees సెల్సియస్గా ఉంటాయి. నెక్స్ట్ మే నెలలో దేశంలోని వాయువ్య ప్రాంతాలలో 45 degrees సెల్సియస్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ మే నెల చివరి నాటికి వాయువ్యంలో థార్ ఎడారి నుండి తూర్పు మరియు ఆగ్నేయంలో పాట్నా మరియు చోటా నాగ్పూర్ పీఠభూమి వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో ఒక సుదీర్ఘ పీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
ఈ ద్రోణి చుట్టూ గాలి తిరగడం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వేడి వాతావరణ కాలం యొక్క గమనించదగిన లక్షణం లూ. ఇవి ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడిగాలులు. కొన్నిసార్లు ఇవి సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. ఈ పవనాలకు ప్రత్యక్షంగా గురి కావడం ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో మే నెలలో దుమ్ము తుఫానులు చాలా సాధారణం. ఇవి ఉష్ణోగ్రతలు తగ్గించడం, తేలికపాటి వర్షాన్ని ఇవ్వడం, తేమగాలులను తీసుకురావడం వలన ఈ తుఫానులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రచండమైన పవనాలు, కుండపోత వర్షాలు, తరచుగా వడగళ్లతో ఉరుములతో కూడిన స్థానిక తుఫానులకు ఇది కాలంగా చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్లో ఈ రకమైన తుఫానులను కాల్ బైసాఖి అంటారు. నెక్స్ట్ పురోగమన ఋతుపవనాలు లేదా వర్షాకాలమునకు చెందిన అంశం ఏంటో చూద్దాం. వేసవి కాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు పడతాయి. ఇవి మామిడి పండ్లు త్వరగా పడడానికి సహాయపడతాయి. వాటిని తరచుగా మామిడి జల్లులు అని పిలుస్తారు. నెక్స్ట్ జూన్ ఆరంభానికి ఉత్తర మైదానాల్లోని అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది. ఇది దక్షిణార్ధగోళంలోని వ్యాపార పవనాలను ఆకర్షిస్తుంది. నెక్స్ట్ భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వలన వాతావరణంలో పూర్తి మార్పు వస్తుంది. ఈ కాలం ప్రారంభంలో పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో 250 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువగా చాలా భారీ వర్షపాతం పడుతుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని కొన్ని ఛాయ ప్రాంతాల్లోనూ, అలాగే దక్కన్ పీఠభూమిలోని ఛాయ ప్రాంతాలలోనూ కూడా ఇవి కొంత మొత్తంలో వర్షాన్ని ఇస్తాయి. ఈ కాలంలో అత్యధిక వర్షపాతం దేశంలోని ఈశాన్య ప్రాంతంలో కురుస్తుంది. కాశీ కొండల దక్షిణ శ్రేణులలో గల మానస సరోవరం ప్రపంచంలోని అత్యధిక సగటు వర్షపాతం పొందుతుంది. నెక్స్ట్ గంగా లోయలో వర్షపాతం తూర్పు నుండి పడమరకు వెళ్లే కొలది తగ్గుతుంది. నెక్స్ట్ ఋతుపవన వర్షాలు ఒకసారి కొన్ని రోజులు మాత్రమే కురుస్తాయి. అవి వర్షం లేని విరామాలతో అంతరాయం కలిగి ఉంటాయి. ఋతుపవన విరామాలు ఋతుపవన ద్రోణి యొక్క కదలికకు సంబంధించినవి. నెక్స్ట్ ఋతుపవన ద్రోణి యొక్క అక్షం మైదానాల మీదుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాలలో మంచి వర్షపాతం కురుస్తుంది. ఈ అక్షం హిమాలయాలకు దగ్గరగా మారినప్పుడు మైదానాలలో పొడి కాలాలు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. హిమాలయ నదుల యొక్క పర్వత పరివాహక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ ఋతుపవనాలు అనిశ్చితులకు పేరుగాంచినవి. అక్టోబర్, నవంబర్ నెలలో సూర్యుడు దక్షిణం వైపుకు స్పష్టంగా కదలడంతో ఉత్తర మైదానాలలో ఋతుపవన ద్రోణి లేదా అల్పపడిన ద్రోణి బలహీనంగా మారుతుంది. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు బలహీనపడి క్రమంగా ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తాయి. అక్టోబర్ ప్రారంభం నాటికి ఋతుపవనాలు ఉత్తర మైదానాల నుండి నిష్క్రమిస్తాయి. నెక్స్ట్ నిర్మల ఆకాశాలు, ఉష్ణోగ్రతలు పెరుగుదల ద్వారా తిరోగమన ఋతుపవనాలను మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం మాసిన్రామ్. నెక్స్ట్ దాని స్టాలగ్మైట్, స్టాలక్టైట్ సున్నపు రాతి గుహలకు మాసిన్రామ్ ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణంగా వాతావరణం పగటిపూట భరించరానిదిగా ఉంటుంది. దీనినే సాధారణ అక్టోబర్ వేడిమి అంటారు. నెక్స్ట్ అక్టోబర్ రెండవ భాగంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణమాపకంలో పాదరసం మట్టం వేగం తగ్గడం ప్రారంభమవుతుంది. వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు నవంబర్ ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయి. ఈ మార్పు తుఫాన్ వాయుగుండాలు ఏర్పడడంతో ముడిపడి ఉంటుంది. ఇవి అండమాన్ సముద్రంలో ఆవిర్భవిస్తాయి. నెక్స్ట్ ఎక్కువ జనసాంద్రత కలిగిన గోదావరి, కృష్ణా మరియు కావేరీ డెల్టాలు తరచుగా తుఫానుల బారిన పడుతున్నాయి. ఈ అల్పపీడనం తుఫానుల వలన కోరమండల్ తీరంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది. కొన్నిసార్లు ఈ తుఫానులు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీరాలకు చేరుకుంటాయి. నెక్స్ట్ పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి 400 సెంటీగ్రేడ్ల వర్షపాతం పొందుతాయి. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి లోపల భాగంలో తూర్పు సహ్యాద్రి ప్రాంతాలలో వర్షపాతం వాటిలాగే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లోని లహ్ పరిసర ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. నెక్స్ట్ ఋతుపవనాల స్వభావం కారణంగా వార్షిక వర్షపాతం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ కనుమల యొక్క ఛాయ ప్రాంతం వంటి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఈ మార్పు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది అంటే ఆన్సర్ మాసిన్రామ్. నెక్స్ట్ వేసవికాలంలో ఉత్తర మైదానాల్లో వీచే పవనాన్ని ఎలా అంటారు అంటే ఆన్సర్ లూ అని అంటారు. నెక్స్ట్
వాయువ్య భారతదేశ భాగంలో చలికాలంలో ఈ క్రింది వాటిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది అంటే ఆన్సర్ పశ్చిమ విక్షోభాలు అనమాట. నెక్స్ట్ బిట్ ఋతుపవనాలు భారతదేశంలో దాదాపుగా ఈ సమయంలో ప్రవేశిస్తాయి. ఏ సమయంలో అంటే ఆన్సర్ జూన్ ప్రారంభంలో. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఏది భారతదేశంలో చలికాల లక్షణంగా ఉంటుంది అంటే ఆన్సర్ వెచ్చని పగలు మరియు చల్లని రాత్రులు. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని 12 పెద్ద జీవ వైవిధ్య దేశాలలో మన భారతదేశం ఒకటి. భారతదేశం దాదాపు 47,000 వృక్ష వైవిధ్యంతో ప్రపంచంలో 10వ స్థానంలోను, ఆసియా ఖండంలో 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ బిట్ భారతదేశంలో దాదాపు 15,000 పుష్పించే మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచ పుష్పించే మొక్కలలో %% వాటా కలిగి ఉంది. ఆన్సర్ 6%. నెక్స్ట్ బిట్ భారతదేశంలో సుమారు 90,000 జంతుజాలాలు ఉన్నాయి. అలాగే మంచినీటి వనరుల్లో సముద్ర జలాల్లో చేపలు సమృద్ధిగా ఉన్నాయి. నెక్స్ట్ చాలా కాలంగా మానవుల సహాయం లేకుండా మానవ చర్యలకు గురికాకుండా సహజంగా పెరిగే మొక్కల సమూహాన్ని సహజ వృక్ష సంపద అంటారు. దీనినే స్వచ్ఛ వృక్ష సంపద లేదా వర్జిన్ వెజిటేషన్ అంటారు. నెక్స్ట్ సాగు చేయబడే పండ్లు, పళ్ళ తోటలు వృక్ష సంపదలో భాగంగా ఉంటాయి, కానీ సహజ వృక్ష సంపద కాదు. పూర్తిగా భారతీయ వృక్ష సంపదను స్థానిక లేదా స్వదేశీ జాతులుగా పిలుస్తారు. నెక్స్ట్ బిట్ భారతదేశం వెలుపల నుండి వచ్చిన వాటిని అన్య లేదా పరదేశీ మొక్కలు అంటారు. నెక్స్ట్ వృక్షజాలం లేదా ఫ్లోరా అనే పదాన్ని నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ జంతు జాతులను సూచించడానికి జంతుజాలం లేదా ఫోనా అనే పదాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ విశాలమైన ఖాళీ ప్రదేశాలలో టేకు, ఏగిస అంటే సాల్ మరియు వేప చెట్లు పెరుగుతాయి. నెక్స్ట్ బిట్ ఆర్ద్ర ఆకురాల్చు అడవులలో టేకు అత్యంత ప్రబలమైన జాతి. ఆర్ద్రత ఆకురాల్చు అడవులలో వెదురు, చందనం, కైర్, కుసుమార్జున మరియు మల్టరీ వాణిజ్యపరంగా ఇతర ముఖ్యమైన జాతులు. నెక్స్ట్ శుష్క ఆకురాల్చు అడవులు 100 సెంటీమీటర్ల నుండి 70 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమిలోని వర్షపాత ప్రాంతాలు బీహార్, ఉత్తరప్రదేశ్, మైదా ప్రాంతాలలో శుష్క ఆకురాల్చు అడవులు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ గుజరాత్లోని అడవులు భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా ఉన్నాయి. నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని అడవులు, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్, హిమాలయ ప్రాంతాలలో పులులు కనిపిస్తాయి. నెక్స్ట్ చిరుతలు కూడా పిల్లి కుటుంబానికి చెందినవే. వేటాడే జంతువులలో ఇవి ముఖ్యమైనవి. నెక్స్ట్ బిట్ ఉష్ణమండల సతతహరిత అరణ్యాలకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఈ అడవులు పశ్చిమ కనుమల్లోని భారీ వర్షపాత ప్రాంతాలు, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరానికి పరిమితమయ్యాయి. నెక్స్ట్ ఇచ్చట వృక్షాలు 60 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు వరకు పెరుగుతాయి. ఏడాది పొడవునా వెచ్చగా తడిగా ఉండడం వలన ఇక్కడ అన్ని రకాల పుష్కలమైన వృక్ష సంపదలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ చెట్లు, పొదలు తీగలతో బహుళ స్థాయి రూపాలను ఏర్పరుస్తాయి. చెట్ల ఆకులు రాల్చడానికి నిర్దిష్టమైన సమయం లేకపోవడం వలన ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ అరణ్యాలలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఎక్కువ పక్షులు, గబ్బిలాలు, అలస కోతులు, తేళ్లు మరియు నత్తలు కూడా ఉష్ణమండల సతతహరిత అరణ్యాలలో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు వీటిని ఋతుపవన అడవులు అంటారు. 70 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పొందే ప్రాంతంలో ఇవి పెరుగుతాయి. నెక్స్ట్ పొడి వేసవిలో సుమారు 6 నుండి 8 వారాల పాటు ఈ అటవీ రకానికి చెందిన చెట్ల ఆకులు రాలుస్తాయి. నీటి లభ్యత ఆధారంగా ఉష్ణమండల ఆకురాల్చు అడవులను మరల ఆర్ద్రత అడవులు మరియు అనార్ద్ర ఆకురాల్చు అడవులు అని విభజించవచ్చు. నెక్స్ట్ ఆకురాల్చు అడవులలో 100 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్లు అయితే వర్షపాతం ఉంటుంది. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు ఎక్కువగా మన దేశంలోని తూర్పు భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ బిట్ అనార్ద్ర ఆకురాల్చు అడవులలో సింహం, పులి, పంది, జింక, ఏనుగు వంటి జంతువులు కనిపిస్తాయి. అనేక రకాల పక్షులు, బల్లులు, పాములు, తాబేలు కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ ముళ్ళ అడవులు లేదా పొదలకు చెందిన అంశాలేంటో చూద్దాం. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలోని ఆర్ద్ర శుష్క ప్రాంతాలలో సహా దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఈ రకమైన వృక్ష సంపద కనిపిస్తుంది. నెక్స్ట్ తుమ్మ,
తాటిబొంత జముడు మరియు నాగజముడు వంటి ప్రధాన వృక్ష జాతులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ అడవులు శుష్క ప్రాంతాల్లోని ముళ్ళ అడవులు, పొదలు ఏర్పడడానికి దారితీస్తాయి. నెక్స్ట్ ఈ అడవులలో ఎలుకలు, చిట్టెలుకలు, కుందేళ్ళు, నక్క, తోడేళ్ళు, పులి, సింహం, అడవి గాడిద, గుర్రాలు మరియు ఒంటెలు వంటి సాధారణంగా కనిపించే జంతువులు. నెక్స్ట్ బిట్ పర్వత ప్రాంతాల్లో ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రతలో తగ్గుదల కారణంగా సహజ వృక్ష సంపదలో మార్పులకు దారితీస్తుంది. ఉష్ణమండల ప్రాంతం నుండి టాండ్రా ప్రాంతం వరకు మనం గమనించినట్లయితే సహజ వృక్ష మేఖలలు అదే వరుస క్రమంలో నెలకొని ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ద్ర సమశీతోష్ణ స్థితి రకం అడవులు 1000 నుండి 2000 మీటర్ల మధ్య ఎత్తు కలిగి ఉన్న ప్రదేశాలలో కనిపిస్తాయి. ఎత్తైన ప్రదేశాలలో సమశీతోష్ణ గడ్డి భూములు ఉండటం సాధారణం. అధిక ఎత్తులలో సాధారణంగా సముద్ర మట్టానికి 3600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో సమశీతోష్ణ అడవులు, గడ్డి భూములు ఆల్పైన్ వృక్ష సంపదకు దారితీస్తాయి. నెక్స్ట్ బిట్ పర్వత ప్రాంత అడవులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. సరళపు మాను, బదరి ఆలివ్ మరియు బూర్జ వృక్షము ఈ అడవులలో సాధారణంగా పెరిగే చెట్లు. నెక్స్ట్ ఈ అడవులలో కనిపించే సాధారణ జంతువులు కాశ్మీర్ కణితి, మచ్చల జింక, అడవి గొర్రెలు, ఊర కుందేళ్ళు, టిబెటన్ జింక, జడల బర్రె, మంచు చిరుత, ఉడతలు, కొమ్ములు తిరిగిన బొచ్చుకొండ గొర్రె, ఎలుగుబంటి, అరుదైన ఎరుపు పాండా, మందపాటి బొచ్చు కలిగిన గొర్రెలు, మేకలు. నెక్స్ట్ ఈ అడవులు ఎక్కువగా హిమాలయాల దక్షిణ వాలులలోను, దక్షిణ మరియు ఈశాన్య భారతదేశంలోని అధిక ఎత్తు ఉన్న ప్రాంతాల్లోనూ విస్తరించాయి. నెక్స్ట్ బిట్ రాయల్ బెంగాల్ టైగర్ ఏ అడవులలో ప్రసిద్ధమైన జంతువు అంటే ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ బిట్ గంగా, మహానది, కృష్ణా, గోదావరి, కావేరి డెల్టాలలో ఏ అడవులు విస్తరించాయి అంటే ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ బిట్ మడ అడవులకు చెందినవి ఏంటో చూద్దాం. మడ అడవులు ఆటుపోట్లతో ప్రభావితమైన తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇటువంటి తీర ప్రాంతాలలో బురద, ఇసుకలతో పోగుబడి ఉంటుంది. నెక్స్ట్ గంగా, బ్రహ్మపుత్ర డెల్టాలో మన్నికైన గట్టి కలపను అందించే సుందరి వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ అడవులలో తాబేలు, మొసళ్ళు, గరియాల్స్ మరియు పాములు కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ ఆయుర్వేదంలో దాదాపు 2000 మొక్కలు వివరించబడ్డాయి. సుమారు 500 రకాల మొక్కలు నిరంతరం ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి 352 ఔషధ మొక్కల పేర్లను అంతరించిపోయే జాబితా అంటే రెడ్ లిస్ట్లో పేర్కొంది. వీటిలో 52 ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. 42 రకాల జాతులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. నెక్స్ట్ సర్ప్ గ్రంథి అంటే రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ పండిన పండ్ల నుండి రసాన్ని తీసి వెనిగర్ తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది కార్మినేటివ్ మరియు మూత్ర విసర్జన మరియు జీర్ణాల లక్షణాలను కలిగి ఉంటుంది. విత్తనాల పొడిని మధుమేహం నియంత్రణలో ఉపయోగిస్తారు. ఏంటిదంటే జామున్ అనమాట. నెక్స్ట్ బిట్ ఆస్తమా మరియు అల్సర్లు నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. దేనిని అంటే ఆన్సర్ కచ్చనార్. నెక్స్ట్ బిట్ దీని ఆకులను కంటి కలకకు నివారణగా ఉపయోగిస్తారు. దీని జిగురును టానిక్గా ఉపయోగిస్తారు. ఆన్సర్ బాబుల్. నెక్స్ట్ బిట్ దీనిని ఆకుల తాజా రసం చెవి నొప్పికి మందు. ఇది రక్తపోటును నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు. ఏదంటే ఆన్సర్ అర్జున్. నెక్స్ట్ బిట్ వేప అనేది అధిక యాంటీబయోటిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ తులసి అనేది దగ్గు మరియు జలుబు నయం చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ భారతదేశంలో దాదాపు 90,000 జంతు జాతులు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 2546 రకాల చేప జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచ నిల్వలలో దాదాపు ఎంత శాతం వాటాను కలిగి ఉన్నాయి అంటే ఆన్సర్ 12%. నెక్స్ట్ బిట్ క్షీరదాలలో ఏనుగులు అత్యంత భారీ కాయం గల పెద్ద జంతువులు. ఏనుగులు కర్ణాటక, అస్సాం మరియు కేరళలోని ఉష్ణమండల ఆర్ద్ర అడవులలో కనిపిస్తాయి. నెక్స్ట్ అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లోని చిత్తడి గడ్డి నేలలో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలు వంటి జంతువులు జీవిస్తున్నాయి. నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ మరియు థార్ ఎడారిలోని శుష్క ప్రాంతాలు క్రమంగా అడవి గాడిద మరియు ఒంటెలకు ఆవాసాలుగా ఉన్నాయి. నెక్స్ట్ బిట్ భారతీయ అడవి దున్నలు నీల్గాయ్, చౌసింగ్, గజెల్, వివిధ రకాల జింక జాతులు వంటివి భారతదేశంలో కనిపించే ఇతర జంతువులు. నెక్స్ట్ నీల్గాయ్ అనేది బ్లూబుల్. నెక్స్ట్ చౌసింగా అనేది 4 కొమ్ముల దుప్పి. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో పులులు, సింహం 2 ఉన్న ఏకైక దేశం ఏది అంటే ఆన్సర్ భారత్. నెక్స్ట్ బిట్ గిర్ అడవి ప్రాంతం ఆసియా సింహానికి చివరగా మిగిలి ఉన్న ఆవాస ప్రాంతం. నెక్స్ట్ బిట్ లడఖ్ యొక్క గడ్డకట్టే ఎత్తైన ప్రదేశాలలో 1 టన్ను బరువున్న పొడవైన కొమ్ములు గల అడవి ఎద్దు, యాక్ మరియు
టిబెటన్ జింక, అడవి గొర్రెలు మరియు కియాంగ్లకు నిలయం, ఇంకా ఐబెక్స్, ఎలుగుబంటి, మంచు చిరుత మరియు అరుదైన ఎరుపు పాండా కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ ఘరియల్స్ నేడు ప్రపంచంలో కనిపించే ప్రత్యేక రకానికి చెందిన మొసళ్లకు ఏకైక ప్రతినిధిగా ఉంది. నెక్స్ట్ బిట్ మన దేశంలో 1300 జాతులు అంతరించిపోతున్నాయి, 20 జాతులు అంతరించాయి. నెక్స్ట్ బిట్ దేశంలోని వృక్షజాలం మరియు జంతుజాలం రక్షించడానికి దేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ 18. నెక్స్ట్ బిట్ ఈ క్రింది ఏ బయోస్పియర్ రిజర్వ్ను ప్రపంచ జీవావరణ నిల్వలు చట్టంలో చేర్చారు అంటే ఆన్సర్ సుందర్బన్స్, నందాదేవి, మన్నార్ సింధు శాఖ, నీలగిరి, నోక్రేక్, గ్రేట్ నికోబార్, మానస్, సిమ్లిపాల్, పచ్మరీ, ఆచనాక్మర్, అమర్కంటక్. నెక్స్ట్ బిట్ 1992 నుండి ప్రభుత్వం అనేక వృక్ష వనాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. అందులో ఇది ఒకటి అంటే ఆన్సర్ ఏంటంటే కచ్, శేషాచలం, పన్నా, శీతల ఎడారి అన్నమాట. నెక్స్ట్ బిట్ వలస పక్షులకు చెందినది ఏంటో చూద్దాం. శీతాకాలంలో నైబీరియన్ క్రేన్ వంటి పక్షులు పెద్ద సంఖ్యలో భారతదేశానికి వస్తాయి. పక్షులకు అనుకూలమైన ప్రదేశం రాన్ ఆఫ్ కచ్. ఎడారి సముద్రంలో కూలిపోయే ప్రదేశంలో ఫ్లెమింగోలు వాటి అద్భుతమైన గులాబీ రంగులతో వేల సంఖ్యలో భారతదేశానికి వచ్చి ఉప్పు, బురద నుండి గూడు కట్టలను నిర్మించి తమ పిల్లలను పెంచుతాయి. నెక్స్ట్ బిట్ రబ్బరు ఏ వృక్ష సంపద రకాలలో దేనికి చెందినది అంటే ఆన్సర్ ఉష్ణమండల సతత హరిత రకాలకి చెందింది అన్నమాట. నెక్స్ట్ బిట్ ఇంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోనా చెట్లు కనిపిస్తాయి అంటే 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోనా చెట్లు కనిపిస్తాయంట. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో సిమ్లిపాల్ బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్ బిట్ క్రింది ఇచ్చిన భారతదేశం యొక్క బయో రిజర్వ్లలో దీనిని ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో ఏది చేర్చబడలేదు అంటే ఆన్సర్ ఆప్షన్స్ మానస్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, నీలగిరి, పన్నా. వీటిల్లో ఆన్సర్ ఏంటంటే మానస్. నెక్స్ట్ బిట్ 2011 మార్చి నాటికి భారతదేశ జనాభా 1210.6 మిలియన్లుగా ఉంది. ఇది ప్రపంచ జనాభాలో డాష్ శాతంగా ఉంది అంటే ఆన్సర్ 17.5% ఉంది. నెక్స్ట్ బిట్ 1.21 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచ విస్తీర్ణంలో 2.4% ఉన్న మన దేశం యొక్క విస్తారమైన డాష్ చదరపు కిలోమీటర్లు అసమానంగా వ్యాపించి ఉన్నారు అంటే ఆన్సర్ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ భారతదేశ మొత్తం జనాభాలో కేవలం రాజస్థాన్లో ఉన్న జనాభా శాతం ఎంత అంటే ఆన్సర్ 5.5%. నెక్స్ట్ బిట్ 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపు 16% ఉన్నారు. నెక్స్ట్ హిమాలయ రాష్ట్రమైన సిక్కిం కేవలం 0.6 మిలియన్లు జనాభాను మాత్రమే కలిగి ఉన్నారు. నెక్స్ట్ లక్షద్వీపులు జనాభా 64,429 64,429. నెక్స్ట్ బిట్ భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది కేవలం 5 రాష్ట్రాల్లోనే జీవిస్తున్నారు. అవేంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ బిట్ భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది. ఏ సంవత్సరంలో అంటే ఆన్సర్ 1872. నెక్స్ట్ బిట్ మొదటి సంపూర్ణ జనగణన ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఆన్సర్ 1881. నెక్స్ట్ బిట్ ఈ సంవత్సరం తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఎప్పటి నుండి అంటే ఆన్సర్ 1881 నుంచి. నెక్స్ట్ బిట్ భారత జనగణన అనేది జనాభా, సామాజిక మరియు ఆర్థిక సమాచారానికి అత్యంత సమగ్ర మూలం. నెక్స్ట్ బిట్ ఒక యూనిట్ ప్రాంతంలో గల జనాభా సంఖ్యను జనసాంద్రతగా లెక్కిస్తారు. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి. నెక్స్ట్ భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగి ఉన్న దేశాలు బంగ్లాదేశ్ మరియు జపాన్. నెక్స్ట్ బిట్ అస్సాం మరియు చాలా ద్వీపకల్ప రాష్ట్రాలు మధ్యస్థ జనసాంద్రత కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కొండలు ఖండించబడిన రాతి స్వరూపం గల భూస్వరూపం, ఒక మోస్తరు నుండి తక్కువ వర్షపాతం, నిస్సారమైన తక్కువ సారవంతమైన నేలలు ఈ ప్రాంతంలో జనసాంద్రతను ప్రభావితం చేశాయి. నెక్స్ట్ సారవంతమైన నేలలు మరియు సమృద్ధిగా వర్షపాతం ఉన్న చదునైన మైదానాలు కారణంగా ఉత్తర మైదానాలు, దక్షిణాన కేరళలో అధిక జనసాంద్రతలు ఉన్నాయి. నెక్స్ట్ జనసాంద్రత నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియ. నెక్స్ట్ బిట్ జననాలు, మరణాలు మరియు వలసలు పరస్పర చర్య వలన జనసాంద్రత మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక నిర్దిష్ట కాలంలో ఉదాహరణకు 10 సంవత్సరాల కాలంలో ఒక దేశ భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల తెలుపుతుంది.
నెక్స్ట్ జనాభా పెరుగుదలను 2 విధాలుగా వ్యక్తీకరిస్తారు. అవి ఏంటంటే 1 నిర్దిష్ట సంఖ్యల రూపంలోను, 2 ఒక సంవత్సరంలో వచ్చే మార్పు శాతం రూపంలోనూ చూస్తారన్నమాట. నెక్స్ట్ బిట్ ప్రతి సంవత్సరం లేదా దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల పెరుగుదల అంటారు. ఇది మునుపటి జనాభాను తర్వాత జనాభా నుండి తీసివేయడం ద్వారా లెక్కిస్తారు. దీనిని నిర్దిష్ట ప్రకటన అంటారు. నెక్స్ట్ జనాభా పెరుగుదల రేటు లేదా దశ మరొక ముఖ్యమైన అంశం. ఇది వార్షిక శాతంలో అధ్యయనం చేస్తారు. నెక్స్ట్ భారతదేశ జనాభా 1951 సంవత్సరంలో 361 మిలియన్ల నుండి 2011 సంవత్సరం నాటికి 1210 మిలియన్లకు స్థిరంగా పెరుగుతూ ఉంది. నెక్స్ట్ బిట్ తుమ్మ అనేది అకాసియస్. నెక్స్ట్ నాగజెముడు అనేది కాక్టస్. నెక్స్ట్ బొంతజెముడు అనేది యూఫోర్బియాస్. నెక్స్ట్ బిట్ ఆలివ్ అనేది ఫైన్. నెక్స్ట్ సర్లపమాను అనేది సిల్వర్ ఫిర్. నెక్స్ట్ మొరిండా అనేది స్క్రూఫ్స్. నెక్స్ట్ బిట్ నల్ల చేవమాను అనేది ఎబోనీ. నెక్స్ట్ దేవదారు అనేది మహాగని. నెక్స్ట్ నూకమాను అనేది రోజ్వుడ్. నెక్స్ట్ బిట్ 1981 నుండి జనాభా వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. ఈ కాలంలో జననాల రేటు వేగంగా తగ్గాయి. నెక్స్ట్ 1990వ దశకంలోనే 182 మిలియన్ల మంది మొత్తం జనాభాకు జోడించబడ్డారు. క్షీణిస్తున్న జనాభా వృద్ధి రేటు ధోరణి నిజానికి జనన నియంత్రణ ప్రయత్నాలకు సానుకూలమైన సూచిక. నెక్స్ట్ 2045 నాటికి భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది. నెక్స్ట్ బిట్ 2011 సంవత్సరంలో భారతదేశపు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత అంటే ఆన్సర్ 382 మంది. నెక్స్ట్ బిట్ బీహార్లో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు ఎంతమంది అంటే ఆన్సర్ 1102. నెక్స్ట్ బిట్ అరుణాచల్ ప్రదేశ్లో జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంతమంది అంటే ఆన్సర్ 17 మంది. నెక్స్ట్ బిట్ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర స్థాయిలో జనసాంద్రత ఎంత అంటే ఉత్తరప్రదేశ్లో 16%, మహారాష్ట్రలో 9%, బీహార్లో కూడా 9%, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 7%. అలాగే రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో 6%, నెక్స్ట్ కర్ణాటక, గుజరాత్లో 5%, నెక్స్ట్ ఒడిస్సా, కేరళ, అస్సాం, జార్ఖండ్లో 3%, నెక్స్ట్ పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్లో 2%, నెక్స్ట్ ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో 1% మంది జనసాంద్రత ఉందన్నమాట. నెక్స్ట్ బిట్ 2014 జూన్ నెలలో భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్ బిట్ ఏ తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమును జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు అంటే ఆన్సర్ 2019 ఆగస్టు 5వ తేదీన. నెక్స్ట్ బిట్ జనాభా మార్పుకు ఈ ప్రక్రియ కారణంగా చెప్పవచ్చు. ఏ ప్రక్రియ కారణంగా చెప్పవచ్చు అంటే జనన రేటు, మరణాల రేటు, వలసల కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసమే జనాభా సహజ పెరుగుదల అన్నమాట. నెక్స్ట్ బిట్ జనన రేటు అనేది ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్య. ఇది వృద్ధిలో ప్రధాన భాగం ఎందుకంటే భారతదేశంలో జననాల రేటు ఎల్లప్పుడూ మరణాల రేటు కంటే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మరణాల రేటు అనేది ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందిలో జరిగిన మరణాల సంఖ్య. భారతదేశ జనాభా వృద్ధి రేటు పెరుగుదలకు ప్రధానమైన కారణం మరణాల రేటు వేగంగా తగ్గిపోవటం. నెక్స్ట్ 1980 వరకు అధిక జనన రేట్లు మరియు తగ్గుతున్న మరణాల రేట్లు జననాల రేటు మరియు మరణాల రేటు మధ్య ఎక్కువ వ్యత్యాసానికి దారితీసింది. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ బిట్ డాష్ నుండి జననాల రేటు కూడా క్రమంగా క్షీణించడం ప్రారంభించాయి. ఖచ్చితంగా జనాభా పెరుగుదల రేటు క్రమంగా క్షీణించింది. ఏ సంవత్సరం నుండి అంటే ఆన్సర్ 1981 నుండి. నెక్స్ట్ బిట్ వలసలకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. వివిధ ప్రాంతాలు మరియు భూభాగాల మధ్య ఉన్న ప్రజలకు కదలిక అన్నమాట. నెక్స్ట్ వలస అనేది అంతర్గతం అనగా దేశీయం లేదా అంతర్జాతీయంగా కూడా కావచ్చు. నెక్స్ట్ అంతర్గత వలసలు జనాభా పరిమాణాన్ని మార్చవు కానీ దేశంలో జనాభా విస్తరణను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ జనాభా మార్పును నిర్ణయించే ముఖ్యమైన కారణం వలసలు. ఇది జనాభా పరిమాణాన్ని మాత్రమే కాకుండా వయస్సు మరియు లింగ కూర్పు పరంగా పట్టణ మరియు గ్రామీణ జనాభా యొక్క జనాభా కూర్పును కూడా మారుస్తుంది. భారతదేశంలోని గ్రామీణ, పట్టణ వలసలు నగరాలు మరియు పట్టణాలలో జనాభా శాతంలో స్థిరమైన పెరుగుదలకు దారితీశాయి. నెక్స్ట్ బిట్ 1951లో మొత్తం జనాభాలో 17.29% ఉన్న పట్టణ జనాభా 2011 నాటికి 31.80% చేరింది. నెక్స్ట్ కేవలం ఒక దశాబ్దంలో అంటే 2001 నుండి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల సంఖ్య 35 నుండి 53కి చేరింది.
నెక్స్ట్ భారతదేశ జనాభా యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం దాని కౌమార దశ జనాభా పెరగడం. ఇది భారతదేశ జనాభాలో 5వ వంతుగా ఉంది. నెక్స్ట్ బిట్ కుటుంబాల ప్రణాళిక కోసం వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారతదేశం డాష్ సంవత్సరంలో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏ సంవత్సరంలో అంటే ఆన్సర్ 1952లో. నెక్స్ట్ బిట్ 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు నిర్బంధ పాఠశాల విద్యను అందించడం, శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించడం మొదలైన కార్యక్రమాలు డాష్ రూపకల్పన చేసింది. ఏది అంటే ఆన్సర్ NPP 2020. నెక్స్ట్ బిట్ వలసలు జనాభా సంఖ్య, విస్తరణ మరియు కూర్పును క్రింది వానిలో ఎక్కడ మారుస్తాయి అంటే ఆన్సర్ బయలుదేరే ప్రాంతం, రాత ప్రాంతం. ఈ రెండు మారుస్తాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ జనాభాలో అధిక సంఖ్యలో పిల్లలు దేని ఫలితంగా ఉన్నారు అంటే ఆన్సర్ అధిక జనన రేట్లు. నెక్స్ట్ బిట్ జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఏది సూచిస్తుంది అంటే ఆన్సర్ ప్రతి సంవత్సరం జోడించబడిన వ్యక్తుల సంఖ్య. నెక్స్ట్ బిట్ జనగణన ప్రకారం అక్షరాస్యుడైన వ్యక్తి ఎవరంటే ఆన్సర్ 7 సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఏ భాషనైనా చదవగలరు మరియు వ్రాయగలరు. వీరినే అక్షరాస్యుడు అంటారు. కంప్లీటెడ్.